చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్ అని చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR ఫేజ్ 1, ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 126 కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ 2006, కంప్లీటెడ్ ఇన్ 2012, విచ్ చేంజ్డ్ ది హైదరాబాద్ city. PV Narasimha Rao Expressway 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. Rajshekar Reddy gaరి హయాంలో GMR International Airport started March 2005, completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్ లో, అందులో మొదటి టర్మ్ లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. 2004 నుంచి 2009 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు. కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్లే. 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వు అంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్.